అనకాపల్లి జిల్లా సభవరం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు అప్పలనాయుడు సారథ్యంలో మాజీ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు మంగళవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ బర్త్డేకు కేక్ కట్ చేసి కార్యకర్తలు పార్టీ శ్రేణులు పంచుకొని ఆనందోత్సవాల్లో తేలియాడారు. ఈ సందర్భంగా సభవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మిడతడి మహాలక్ష్మి నాయుడు మాట్లాడుతూ తమ పార్టీ నారా లోకేష్ ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో విజయం దుందిపి భావిస్తుందని జోష్యం చెప్పారు. అనంతరం గండి రవికుమార్ మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు ఉమ్మడి కలయికలతోని రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నట్లుగా ప్రజలు పట్టం కడతారని తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బండారు అప్పలనాయుడు మాట్లాడుతూ పప్పు అని ఎద్దేవా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికల్లో నారా లోకేష్ బాబు సారథ్యంలో ఓడించి తీరుతామని శపథం చేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యుడు గొర్లి కృష్ణ చైతన్య, పల్లా తాతారావు, ఈపో రాజు, బయలుపూడి సత్యం, రేస్పూడి రమణ, కొటాన అప్పారావు, కొత్తూరు గడ్డప్ప, పల్లిరెడ్డి అప్పారావులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ బర్త్డే సందర్భంగా రేపు రాబోయే ఎలక్షన్స్లో మళ్ళీ మా నాయకుడు ఉన్నత స్థాయిలో ఉండాలని, ఆయనకి ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు సమకూర్చాలని చెప్పి, ఆ సింహాద్రపన్న సమకూర్చాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం. మా నాయకులు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి మా నాయకులు రాష్ట్ర పార్టీ కార్యదర్శి యువ నాయకులు శ్రీ బండారు అప్పలనాయుడు గారు అధికారం రాబోతుంది. మా కార్యకర్తలకి ఆ వేళ గజేంద్ర మోక్షంలో విష్ణుమూర్తి ఎలా అయితే ఇండ్లు ఒళ్ళు అంతా వదులుకొని ఆ వేళ గజేంద్ర కాపాడడానికి ఏ విధంగా వచ్చారో ఈవేళ మా కార్యకర్తలు చిన్న ఇబ్బంది వచ్చినా సరే లోకేష్ రాజకీయ వస్తారని నమ్మకం వేళ మా కార్యకర్తలు ఉంది. కాబట్టి మా కార్యకర్తలు అందరూ ఆశీర్వాదాలు, ఆ భగవంతుడి ఆశీర్వాదాలు ఇప్పుడు ఈవేళ మాకు తెలియదు. ఈవేళ తెలుసుకున్న విషయం ఏంటంటే సుభాష్ చంద్రబోస్ పుట్టింది కూడా ఇదే రోజు అంట. ఆయన ఎలా అయితే పోరాటం చేద్దాం ఈవేళ మా లోకేష్ గారు కూడా అంతే పోరాటం చేసి ఆవేళ బ్రిటిష్ కాలంలో ఏ విధంగా అయితే పరిపాలన ఉందో అదే పరిపాలన చూపించి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతం చేసి మళ్ళీ స్వతంత్ర భారతదేశం లాగా స్వతంత్ర ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చే ప్రయత్నంగా నాలుగో విషయం పదాలు ముందుకెళ్తున్నాయి. దానికి తోడ్పడ్డ మా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు ఉన్న పార్టీలు మా నాయకుడిని ఆ రోజు పప్పు అని ఎగతాలు వేస్తే ఈవేళ అందరూ తుప్పు రాకొట్టే విధంగా నారా లోకేష్ గారు మంచి కత్తిలా తయారై ఈవేళ పార్టీలో ముందుకెళ్తున్నారు. ఆవేళ సంక్షోభం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే మా పార్టీని కాపాడారో ఇప్పుడు అదే సంక్షోభం వచ్చిన ఈ టైంలో నారా లోకేష్ గారు ముందుండి సుదీర్ఘంగా నాకు రవి చెప్పినట్టు సుదీర్ఘమైన పాదయాత్ర 3430 కిలోమీటర్లు సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ఈవేళ పార్టీలోనే నూతన చర్యలు తీసుకొచ్చి ఏమైపోతే పార్టీ పరిస్థితి నుంచి ఈవేళ రేపు గెలుస్తున్నాం, మనం ముందు ఉంటాం, మనం ఇబ్బంది పెట్టిన ప్రతి